దేవుని స్తోత్రంలో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. లైవ్ చూస్తున్న వారికి కూడా మీ అందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కీర్తనల గ్రంథము 89వ కీర్తన, పోయిన వారము 89వ కీర్తన మొదటి నుంచి 26 వచనాల వరకు మార్చి చదువుకున్నాం. ఈ వారము 27వ వచనం నుంచి 52వ వచనం వరకు మార్చి చదువుకుందాం. బైబిల్ అందరి తెరవలసిందిగా మనవి. 27వ వచనం నుంచి 89వ కీర్తన. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులను అత్యున్నతునిగా చేయించెదను. శాశ్వత కాలం వరకు అతని సంతానము, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞను గైకొనని ఎడల కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనైన విశ్వాస్యతను విడువను. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, నా పరిశుద్ధతతో నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడదోసి అపవిత్రపరిచి ఉన్నావు. త్రోవను పోవారందరూ అతని దోచుకొంచున్నారు, అతడు తన పొరుగువానికి నిందాస్పదుడాయను. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. నా ఆయుష్కాలం ఎంత కొద్దిలో జ్ఞాపకం చేసుకును, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. ప్రభువా, నీ విశ్వాస సత్యతతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయం ఎక్కడా? యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యెహోవా నిత్యము స్తుతింపదగుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. దయచేసి అందరు కూర్చున్నట్లయితే, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడ, అత్యధికుడు, ఆలోచనకరుడు, అద్వితీయుడు తండ్రి, స్తోత్రం తండ్రి. వేర్పరచుకున్న జ్యేష్ఠ కుమారుడిగా దావీదుని ఇక్కడ మా మధ్యలో ఉంచినావు తండ్రి. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో అయ్యా యజ్ఞనీయుడైన ఈ తాను రచించిన దైవ ధ్యానంలో తన ధ్యానంలో తన దావీదు గురించి తెలియజేసిన కొన్ని మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం తండ్రి. అందులో నుంచి కొన్ని మాటలు, నీ కుమారుడుగా నువ్వు ఎవరిని ఎంచుకుంటావో, నీ రాకడి నుంచి ఏ యొక్క సత్యాన్ని నువ్వు తెలియజేస్తున్నావో, నీవు మెగాలుగా కడపూర స్వర్గంతో వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు, విడవబడి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎవరు ఎత్తబడిన వారి పరిస్థితిలో ఎవరు ఉంటారు,
క్షేమమైన వారు ఎవరు, అక్షయమైన వారు ఎవరు అన్నది మేము ధ్యానించబోతున్నాం తండ్రి. నాలో నుండి మాట్లాడేపజేయము, నా పెదవులను పవిత్రపరచుము, నాతో పరిశుద్ధపరచుము తండ్రి. నా నోటికి పూరగా ఉండి మాట్లాడేపజేయము తండ్రి. ఇక్కడ ఉన్న కూడిన వారందరినీ వినగలిగిన, చోటు గ్రహించగలిగిన హృదయాన్ని, మనసును దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ యొక్క గ్రంథంలో దావీదు గురించి కొన్ని మాటలు ఉన్నాయి. 27వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేతును, భూరాజులలో అత్యున్నతంగా నుంచెదను. హల్లెలూయా. కుమారుల్లో దావీదు ఎన్నో కుమారుడు అండి? జ్యేష్ఠుడు కాదండి, బాగా చిన్నవాడు. అభిషేకించినప్పుడు దాదాపు 2 వారాల నుంచి మనము ఏతాము గురించి, ఆమాను గురించి, వాళ్ళు ఏం చేసినారు, దావీదు మందసం కట్టించిన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం గత కొన్ని వారాల నుంచి. ఈ యొక్క దావీదు, దేవుడు ఏ రకంగా తనని చిన్నవాడైన దావీదు దేవుడు ఏం చేసినాడు? జ్యేష్ఠుడిగా మార్చివేసినాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత అమూల్యమైన వ్యక్తి. చూడండి, గొర్రెల కాపరిని తీసుకొచ్చి దావీదుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ జ్యేష్ఠుడిగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. కావున నీవు అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయు, భూరాజులలో అత్యున్నతుడు, లోకంలో ఉన్న భూరాజులలో అత్యున్నతునిగా చేసినాడు. హల్లెలూయా. చూడండి, అత్యున్నతుడు అంటే ఉన్నతమైన స్థానంలో రాజులందరూ ఉన్నారు, ధనికులందరూ ఉన్నారు, లోకంలో ఏలుబడి చేసిన వారందరూ ఉన్నారు. అందులో ఉన్న పై స్థానాన్ని ఎవరికి ఇచ్చినాడు? ఇక్కడ దావీదుకి ఇచ్చినాడు. జ్యేష్ఠ కుమారునిగా అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎవరు జ్యేష్ఠ కుమారుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అభిషేకింపబడి ఎవరు జ్యేష్ఠ కుమారుడుగా చూపిస్తున్నాడు? దావీదు. హల్లెలూయా. ఎక్కడ దావీదు కీర్తనలో ఇంకొక మాట అన్నాడు, నా కుమారుడు. దావీదు కీర్తనలో 2వ అధ్యాయం ఒక మాట ఉంది, చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో నా కుమారుడు అనే ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దావీదు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీవు నా కుమారుడు. హల్లెలూయా. మనమందరం దేవుడిలో ఉన్నాము, మనమందరం దేవుడి ఆదరణలో ఉన్నాము, దేవుడిలో చెప్పింప చేయబడి ఉన్నాము అని చెప్పుకుంటాము. మనం క్రైస్తవులు, క్రీస్తు మనుషులు అని చెప్పి, మరి నువ్వు ఎందులో చెప్పింపబడి ఉన్నావు? నిజంగా నువ్వు తెలియజేసుకుంటున్నావు, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెనని. ఇక్కడ చూడండి, దావీదుతో దేవుడు మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. తల్లి గర్భము రూపింపబడక ముందే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, పిండముగా ఉన్నప్పుడే దానికి దేవుడి కనులు నా కనులు నిన్ను చూడలేదా అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు అనుకుంటచ్చు, అయ్యో నేను లోకంలో నాకు తెలియదు ఏముంది, వయసు యవనస్తుడు కాగానే లోకంలో ప్రతిదీ నాకు తెలుసు అనుకున్నాను. నేను కన్నా ఈ లోకంలో క్షయమైన వారు, అక్షయమైన వారు అనేది కూడా ధ్యానం చేసుకున్నాం. దానికి ముందు ఒక మాట చూసుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఆయన అదృశ్య దేవుడు స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడట? అదృశ్య స్వరూపి అయి అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు. హల్లెలూయా. ఆదియుడేనే అంచములేని అంటున్నాడు. ఎక్కడ అన్నాడు? ఆదియుడేనే అంచములేని అని మాటలు కూడా మనం ధ్యానం చేసుకున్నాము.
ఇంతకుముందు దేవుడు ఏమంటున్నాడు? ఆది సంపూర్ణుడైన దేవుని నేను, హల్లెలూయా. మొదటి వాడను కడపటి వాడను నేనే అంటున్నాడు, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఆది స్వరూపిగా నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తుని నువ్వు నిజ రక్షకునిగా అంగీకరించిన నీవు ఇక్కడ నా కుమారుని ఈ లోకానికి, ప్రియ కుమారుని నేను లోకానికి పంపిస్తున్నా అన్నాడు, హల్లెలూయా. ఈ లోకం నుంచి వచ్చిన వారందరూ, ఈ లోకం ఆదాము తర్వాత వచ్చిన వారందరూ క్షయమైన వారే. మరి అక్షయమైన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు, హల్లెలూయా. అక్షయమైన కుమారుడు యేసుక్రీస్తు, హల్లెలూయా. 18వ వచనంలో చూడండి, పురస్కరించిన 18వ వచనంలో, సంగములకు శరీరములకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడు ఆయన, హల్లెలూయా. చూడండి, మన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? మనం శరీరం అయితే ఆయన ఏమై ఉన్నారు? హెడ్, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, హల్లెలూయా. సంఘం అనగా శరీరము, శిరస్సు అనగా యేసుక్రీస్తు వారు, హల్లెలూయా. మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు వారి గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఆయన రెండో రాకడ గురించి కూడా కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము, హల్లెలూయా. ఆయన ఆది సంపూర్ణుడు, హల్లెలూయా. మృతుల్లో నుంచి లేపబడిన ఆది సంపూర్ణుడు, హల్లెలూయా. చూడండి, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అన్నాడు దేవుడు, హల్లెలూయా. ఈజ్ ద మ్యాన్, హూ కేమ్ ఫ్రమ్ హెవెన్, హల్లెలూయా. నరరూపిగా ఈ లోకానికి వచ్చినాడు, పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడు మన దేవుడు, హల్లెలూయా. మనకెక్కడుంది క్షయమైనది, అక్షయమైనది అంటే ఏంటిది? ఎక్కడ రాయబడి ఉన్నదంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. కొన్ని మాటలు 45వ వచనం నుంచి, మీకు మనుష్యుడు అంటే ఎవరు? అసలు జీవించే నరుడు ఎవడు? ఈ లోకంలో ఆది నుంచి ఉన్న మానవుడు ఎవరు? కొన్ని మాటలు మనకి దేవుడు ఆత్మ సంబంధమైంది, భూలోక సంబంధమైంది అని మాటల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 15వ అధ్యాయం 45వ వచనం నుంచి, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కాడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మర్మము దాగి ఉన్నది. మీరు ఆలోచిస్తే ఆది మానవుడు ఎలా జన్మించినాడు? ఆది మానవుడు అంటే ఎవరు చెప్పండి? ఆదామే. నరరూపిగా జన్మించి క్షయరీతిగా జన్మించిన వాడు ఆదాం. ఎవరు పుట్టినాడు? కన్ఫ్యూజన్ వస్తుందా? దేవుని చేతుల ద్వారా చేయబడినాడు, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుడు ఏమంటున్నాడు? నీవు నా కుమారుడు, నేను కలిగిన కుమారుడు, హల్లెలూయా, నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు, హల్లెలూయా. చూడనటువంటి పేరు పొందుకోగలిగినాడు దావీదు, హల్లెలూయా. నీ నా జీవితంలో మనం చెప్పుకుంటాం, నేను క్రైస్తవులను, క్రీస్తుని అనుసరించి మేము జీవిస్తున్నాం. నిజంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడితో నిజంగా నువ్వు అనిపించుకోగలుగుతావా? ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అనిపించుకోగలుగుతావా? ఆది అందు ఇక్కడ చూడండి, ఏ మనుష్యుడు కనిపిస్తున్నాడు? మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవించి ఆత్మ ఆయన, కడపటి ఆత్మ, హల్లెలూయా. చూడండి, మనం శరీర రూపిగా ఈ లోకానికి వస్తాము. మరి మిగిలేదేంటి మన జీవితంలో? ఆత్మ ఒకటే, హల్లెలూయా. చూడండి, మనం ఈ లోకంలో శరీరూపిగా మనము ఎంత నీట్గా తయారైనా, ఎంత అందంగా తయారైనా, ఇది ఒకనాడు ఎందులో కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోవలసిందే. నీ శరీరానికి ఎంతో వస్త్రాలు, ఎన్నో మేకప్లు, ఎన్నో సెంట్లు, ఎంత సుందరంగా తయారైన, ఎంత కొత్త బట్టలు వేసుకున్నా సరే, ఒకనాడు ఈ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి నీ ఇంట్లోనే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని నెలలుగా మీ ఇంట్లో పెట్టుకుంటారు ఎవరినైనా? సంవత్సరాలు. మా ఎంత ప్రియ కుమారుడైనా సరే, నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి అయినా చనిపోయిన 2 రోజులు పెట్టుకుంటారు. ఇంకా మహా అంటే 3 రోజులు మందులు వచ్చేవారికి, దూర ప్రయాణంలో ఉన్నట్లయితే పెట్టుకుంటారు నెలలు. ఎవరు పెట్టుకోరండి. మీ శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? ఉంది కదా, సమాధుల తోట.
ఎక్కడ సమాజంతో తీసుకెళ్ళి ఏం చేస్తారు? మిమ్మల్ని పాతి పెట్టబడతారు. హల్లెలూయా. చూడండి, మొదటి మనుష్యుడు ఏమవుతాడు? పాతి పెట్టబడతాడు, మొదటి మనుష్యుడు. మరి ఈ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మయే కదా. హల్లెలూయా. కడపటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి కడపటి ఆత్మ గురించి దేవుడు ఏమంటున్నాడు? 46వ వచనంలో చూడండి, ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైన. చూడండి, మొదటిగా ప్రకృతి సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఇప్పుడు మీరు చూసిన వాక్యంలోనే ఉంది జవాబు. ప్రకృతి సంబంధమైనది. ఈ లోకంలో ప్రకృతి సంబంధముగా జన్మించబడిన వారు ఆదామైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, నోవహు కాలం తర్వాత వచ్చిన వారైనా సరే, ఏ కాలంలో జన్మించిన వారైనా సరే ప్రకృతి సంబంధమైన వారు మాత్రమే. మరి ప్రకృతి సంబంధమైన వారు మనము మరి ఆత్మ సంబంధంగా ఎప్పుడు మార్చబడతాము? మరి మొదటిగా మన ప్రకృతి సంబంధమైన వారు ఎవరు? ఆత్మ సంబంధమైన వారు ఎవరు? ఆత్మ సంబంధమైన వారు ఏం చేస్తారనే మాటలు కూడా ఉన్నాయి ఇక్కడ. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. హల్లెలూయా. ఎవరు? ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడు చెప్పండి? మట్టి నుండి తీయబడిన. అదే వర్షం ఇక్కడ రాయబడింది, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, రెండవ మనిషి పరలోకం నుంచి వచ్చిన మనిషి ఎవరమ్మా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రెండవ మనుష్యుడు. ఎంతో మంది వచ్చినారు ప్రవక్తలు, ఎంతో మంది న్యాయాధిపతులు వచ్చినారు, ఎంతో మంది అపోస్తులు వచ్చినారు, ఎంతో మంది ప్రవక్తలు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, దైవజనులు అనబడిన వారు అందరూ మట్టి నుండి వచ్చిన వారే. ఒకే ఒక వ్యక్తి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి. హల్లెలూయా. చెప్పండి, ఎటువంటి వ్యక్తి చెప్పండి? మనం ఇప్పుడు అందరం ఏ వ్యక్తులైనా కాదండి, శరీర సంబంధం. మనం అందరం ఆత్మ సంబంధంగా ఎప్పుడు మార్చబడతాము? చూడండి, మట్టి నుండి పుట్టిన వాడుగుడు 48 వచనంలో చూడండి, మట్టి నుండి పుట్టిన వాడుగుడు, మట్టి నుండి పుట్టినవాడు వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు కూడా అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వానికి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక ఎందుకు ధరింతుము. హల్లెలూయా. పోలిక ధరింతుము. హల్లెలూయా. ఏ పోలిక ధరించబడి ఉంటారు? పరలోక సంబంధం అంటే తండ్రి ముఖమే కుమారుడికి వస్తుందా లేదా? ఈ లోకంలో మీరు శరీరకంగా చూసుకున్నట్లయితే పిల్లలు అనబడిన వారు వాళ్ళ సొంత తల్లిదండ్రుల పోలిక చెప్పడం కొడతారు శరీరకంగా. మరి ఆత్మీయకంగా మనం యేసుక్రీస్తు వారు ఎవరిని పోలి ఉన్నారు? తండ్రిని పోలి ఉన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు పోలికలు అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు పలాని కుమారుడు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు ఒక తండ్రి కుమారుడు, ఇద్దరు కూర్చున్నారు. ఆ కుమారుడు ఎలా ఉంటాడు అంటే సేమ్ వాళ్ళ డాడీ లాగానే ఉన్నాడు అంటా ఎదుగుతున్నా కొద్ది కొంచెం పోలికల్ని బట్టి ఏమంటారు? వాళ్ళ డాడీ లాగా ఉంటారు. ఇంకేమంటారు? ఒకవేళ వాళ్ళ మమ్మీ లాగా కూడా ఉండవచ్చు, వాళ్ళ తల్లి లాగా కూడా ఉండవచ్చు. వాళ్ళ పోలిక, ఈ శరీరం వారి పోలిక. మరి యేసుక్రీస్తు వారు ఎవరి పోలికలో ఉన్నారు చెప్పాలి? తండ్రి పోలికగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి తన కుమారుడిని ప్రేమించినట్లు నిన్ను నన్ను ప్రేమించినాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. హల్లెలూయా. 49 మరియు మనము మట్టి నుండి పుట్టిన వారం. 50వ వచనంలో చూడండి, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్థించుకొనవు, నేరవు, క్షేత అక్షేతను స్వతం. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది. క్షేత అంటే ఏంటిది, అక్షేత అంటే ఏంటిది? రక్త మాంసం ఏం సంతరించుకోలేవట చెప్పాలి. మరి మనమందరం క్షేత అంటే శరీర సంబంధం. మనమందరం పరలోకం స్వతంత్రించుకోలేమన్న మాట ఉంది ఇక్కడ. మరి ఎప్పుడు మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం? రక్త మాంసములు బలులను అర్పించడం కంటే, నైవేద్యములు అర్పించడం కంటే ఏమర్పించాలి చెప్పండి? నీ హృదయాన్ని. హల్లెలూయా.
నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. నీకు అన్నిటి విరిగి నలిగిన మనసు దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రక్త మాంసములు దేవుడు రాజ్యము స్వతంత్రించుకొనలేరు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుము, ఊరమోగును. అప్పుడు మృతులు క్షేలుగాను లేపబడును, మనము మార్పు పొందదము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మర్మము దాగి ఉన్నది. మనం ఇంతవరకు చూసుకున్న మర్మము, ఎందులో మరణించిన వారు అక్షేతగా ఎప్పుడు మార్చబడతారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజంగా క్రీస్తులో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారిలో నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవు ఇక్కడ నీవు క్షేతగా అనగా శరీర యొక్క రక్త మాంసంతో నీవు సిద్ధపడిన నీవు రక్త మాంసం అంటే నీ తల్లి గర్భంలో నీవు రక్త మాంసంగా ఈ లోకానికి వచ్చిన నీవు యేసుక్రీస్తు వారిలో క్షేత నుంచి అక్షేతగా ఎప్పుడు నువ్వు వెళ్తావంట. కడపూర శబ్దంతో వచ్చినప్పుడు హల్లెలూయా. ఎక్కడ వస్తారు యేసుక్రీస్తు వారు చెప్పండి? మధ్య ఆకాశంలోకి. హల్లెలూయా. మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? రెప్పపాటున. హల్లెలూయా. ఒక రెప్పపాటున ఏమవుతుంది చెప్పండి? కడపూరమోగానే మనం అందరం ఏమవుతామంట? మార్పు పొందుతామంట. పూర రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. అంటే మృతులైన వాడిన వారు మనం అనుకున్నాం కదా, పాతి పెట్టబడతారు, సమాధులు అంటారు. మరి వారి క్షేత మట్టిలో కలిసిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ శరీరానికి ఏమొస్తుందంట? అక్షయత అనేది. అక్షయత అనేది దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధించింది. హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా 45వ వచనంలో ఏముంది? ఆదాము జీవింపజేయు ఆత్మయే. కడపటి ఆదాము అంటే ఇప్పుడు ఇది లోకంలో నిద్రించిన వారంటే క్రీస్తునందు నిద్రించిన అందరి నుంచి చెప్పట్లేదు. ఇక్కడ క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో క్రీస్తునందు మృతులందునది క్షయంగా మరణించి ఉండవచ్చు, క్రీస్తునందు పాతి పెట్టబడి ఉండవచ్చు. కానీ కడపూర శబ్దము రాగానే ఏమవుతారట? అక్షయమైన వారుగా సిద్ధపడతారట. హల్లెలూయా. రెప్పపాటున లేపబడతారు. హల్లెలూయా. రెప్పపాటున ఏమవుతారు? మార్పు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుతాం. అంటే మన శరీరం ఏమవుతుంది చెప్పండి? అక్షయతగా మారిపోతుంది. హల్లెలూయా. మృతి అంటే సజీవిస్తున్నాను. మీకు ఈ డౌట్ రావచ్చు, వాళ్ళు ముందు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ లేపబడతారు, పాతాళంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నరకంకి వెళ్ళిపోతారు అనేది మీకు అందరికీ తెలిసిన సత్యమే. కానీ మీకు ఇక్కడ అక్షేత మనం బ్రతికున్న మనం అక్షేతగా ఎంతసేపట్లో అయిపోతుందా? రెప్పపాటు అంటే కళ్ళు వచ్చి తెరిసే అంతసేపు. ఎంత ఒక సెకండ్ టైం పడుతుందా? ఒక్క సెకండ్ టైంలో ఏమవుతామంట? మార్పు చెందామంట. అక్షేతంగా మార్పు పొంది ఏమవుతామంట? 53వ వచనం, క్షయమైన ఈ శరీరం అక్షయమును ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యంగా ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయములను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యములను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మ్రింగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరబడిన. హల్లెలూయా. నెరవేర్పనేది ఇక్కడ వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మనకి మరణం ఏమవుతుంది? మరణాన్ని ఏది మింగివేస్తుంది? విజయం. హల్లెలూయా. అప్పుడు గొప్ప విజయం ఈ లోకంలో. అప్పుడు మేము చనిపోకుండానే అక్షేతగా మార్చబడ్డామంటే నీ గురించి ప్రయాసపడిన సేవకుడు కానీ నీ గురించి ఎవరో ఒకరు ప్రార్థించి ఉంటారు. నీవు ఈరోజు మార్పు చెందినావంటే నీ తల్లిదండ్రులు నీ గురించి ప్రార్థించి ఉండాలి. నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ గురించి ఎంతో కన్నీరు కార్చిపడి ఉండాలి. హల్లెలూయా. మనం అంత తొందరగా మనం దేవుళ్ళకి వచ్చేస్తాం అనుకుంటామా? క్రీస్తు స్వార్థం నుంచి అందరూ మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి హతసాక్షులైనారు. హల్లెలూయా. మేము నేడు ఈ రోజు మనం ఇలా వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామంటే ఆనాడు వారు చేసిన
త్యాగమే. హల్లెలూయా. అందరికన్నా త్యాగవంతుడు ఎవరండి? నీ కొరకు నా కొరకు భరించిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు నిన్ను క్షేత నుంచి అక్షేతగా క్రీస్తు వల్లనే జరుగుతుంది. ఎవరు వచ్చినప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. హల్లెలూయా. చూడండి, 55వ వచనంలో ఏముంది? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. మనకి ఎవరి నుంచి జయం వస్తుందండి? ఎవరి మూలముగా మనం జయం పొందగలుగుతున్నాము? ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. చూడండి, నీ ఒక రక్త మాంసంలో నుండి జన్మించిన వాడు, నేను ఒక రక్త మాంసంలో నుంచి జన్మించిన వాడను. హల్లెలూయా. కడపటి సమయంలో కడపటి ఆత్మగా మార్చబడాలన్నా, నీవు ఆత్మ సంబంధమైన అక్షేత శరీరంని పొందుకోవాలన్నా, దేవుడు రాకడ నువ్వు మృతి చెందినవాడు. ఒకవేళ ఈ రోజు చెప్తున్న నేను దేవుడు రాకడ ఆలస్యం అవుతే మృతి చెందిన ఈ లోకంలో శరీరంగా ఈ యొక్క అక్షయముగా పాత పెట్టబడి ఉంటే ఆ క్షణం ఏమవుతామంట? అక్షయముగా మార్చబడతాం. అది క్రీస్తులో సరైన జీవితం ఉంటే. అక్రమంగా జీవిస్తే వారు ఈ లోకంలో క్రీస్తు ప్రభువు వారు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, మనం నీతిమంతులుగా జీవించాలి. ఆయన యథార్థవంతులుగా జీవించాడు, మనం యథార్థవంతులుగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడుగా జీవించినాడు, ఏ పాపం ఆయనలో లేదు. అట్లనే మనం కూడా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవైనా సరే, నీలో ఏదైనా పాపము దోషం ఉంటే దాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. ఏ సమయం ఎప్పుడు, ఏ గడియ ఎప్పుడు ఎవరికి తెలియను. దేవుడు రాకడ సమీపంలో ఉన్నా మనము. ఇంకా సమయం లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, ఇంకొక సంవత్సరం అయిన తర్వాత తీసుకుంటారు బాప్టిజం, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకుంటామంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. నీ ఊపిరి ఎంతసేపు, కొంతసేపే ఉంటుంది. హల్లెలూయా. జీవ మరణాలు ఎవరి చేతిలో, ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. 58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వారు ఉండాలి. ఎలా ఉండాలంట? స్థిరులు అంటే ఏంటిది? అస్థిరులు అంటే ఏంటి చెప్పండి? స్థిరులు అంటే ప్రతిదినం ప్రార్థన చేసుకుంటారు, ప్రతిదినం వాక్యం చదువుతారు. నిలకడగా, ఎందులో నిలకడగా ఉండాలి? యేసుక్రీస్తులో నిలకడగా ఉండాలి. హల్లెలూయా. మనం అన్ని సమయాలు దొరుకుతుంది. మనకు తినడానికి సమయం దొరుకుతుంది, బయట వెళ్ళడానికి సమయం దొరుకుతుంది, ఉద్యోగం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలంటే సమయం లేదు. నేటి తరంలో సమయం దొరకట్లేదు. అబ్బో, ఫోన్లకి తమ సొంత కార్యాలకు సమయం దొరుకుతుంది, కానీ దేవుడికి సమయం ఇవ్వట్లేదు. దేవుడికి ఏం మాట్లాడుతున్నాడు? ఎలా ఉండాలంట? ప్రభువునందు వ్యర్థము కాదు, మన ప్రయాసం వ్యర్థం కాదంట, స్థిరులుగా ఉండాలంట, కదలని వారుగా ఉండాలంట క్రీస్తులో. హల్లెలూయా. చిన్న శోధన రాగానే, చిన్న అనారోగ్యం రాగానే ఏమవుతుంది? నిలకడగా ఉంటావా, పడిపోతావా? నిలకడగా ఉండాలి. ఎటువంటి శోధనైనా క్రీస్తులో జయించగలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏముండాలి? నీలో ఆసక్తి. హల్లెలూయా. అంటే ఆసక్తితో మనం జీవించాలి. చూడండి, ఆసక్తి మీకు ఉన్నదా? నాకున్నదా? ఆసక్తి పెంచుకోవాలి మనం యేసుక్రీస్తు వారిని బట్టి. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం, అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ముందువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును ప్రభువును సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా ఎవరు? ఆదియు అంతం ఎవరు? దేవుడే అయినాడు. హల్లెలూయా. ఆదియు నేనే, అంతము
నేనే. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే. ఈ లోకం గతించిపోను కానీ, ఈ లోకంలో ఉన్న సర్వం గతించిపోను కానీ దేవుని మాటలు గతించిపోవు. హల్లెలూయా. నా మాటలు ఎన్నటికీ గతించిపోమంటాడు. హల్లెలూయా. కీర్తనకారుడు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట ఉన్నది, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండువాడను నేనే. హల్లెలూయా. రాబోయే యుగంలో కానీ రాబోయే కాలంలో ఉండేవాడను ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సర్వాధికారియు దేవుడకు ప్రభు సెలవిస్తున్నారు. ఎవరు సెలవిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే ఆది, నేనే అంతము. క్షేత గురించి చూస్తున్నాం, అక్షేత గురించి చూస్తున్నాం. ఎప్పుడు మార్పు చెందాం? రెప్పపాటులో మార్పు చెందామన్నావు. నీవు ఇంకా నీ జీవితంలో ఈ లోకంతో ఉన్నావా? ఇదే మాట ఇంకెక్కడ రాయబడి ఉన్నది, అల్ఫా ఒమేగా అనేది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. దీని నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాము. 21వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. దప్పికొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడంట? జీవజలముల బుగ్గలోని ఊట జలం ఎవరికి ఇస్తాడంట? దప్పికొను వారికి. చూడండి, ఆసక్తి గల వారికి దప్పిగలిగి ఉంటారు. ఆసక్తి లేని వారికి దప్పికొనడానికి ఉండలేరు. ఆసక్తి క్రీస్తున్నందు మనం చదువుకున్నాం కదా, నిలకడగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తులో ఉన్నాం. మరి నువ్వు ఆసక్తి కలిగి దప్పి కలిగి ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడంట? జీవజల ఊటని ఇస్తాడంట. ఏ దేవుడు ఇస్తాడంట? ఆది అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇస్తాడంట నీకు. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో మరి ఈ మాటలు దేవుడు ఎప్పుడన్నాడు? ఈ మాటలు ఎప్పుడన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు వారి రాకడ తర్వాత. ఎప్పుడైతే 21వ అధ్యాయం మొదటి వర్షం చూడండి, అంతటా నేను. ఎప్పుడైతే రాకడ వచ్చిన తర్వాత ఎవరు ఉంటారు? రాకడ అయిపోయిన తర్వాత ఈ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ఉంది చూడండి, మొదటి వచనం నుంచి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమవుతుందంట చెప్పాలి? ఈ లోకంలో ఉన్న మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైపోతుంది? గతించిపోతుంది. సముద్రం ఏమైపోతుంది? కనిపించదు ఇక సముద్రము. ఇంకా దేవుడు ఏం తయారు చేస్తాడంటే అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం ఉంటుందంట. హల్లెలూయా. అంతటా నేను కొత్త ఆకాశంలో కొత్త భూమి. ఇందులో చూడండి 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణమును తన కొరకు, అంటే ఇప్పుడున్న యెరూషలేము కొత్త నూతనమైన యెరూషలేము తీసుకొస్తా అంటాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవా నీ నివాసము. ఇక్కడ మంచి కీర్తన, ఒక పాఠం ఉన్నది. ఒక దైవజనుడు యేసన్న గారు పాడిన పాటలో ఇదే వాక్యంలో నుంచి తీసుకొని ధ్యానం చేసిన ఒక పాట ఉంది. ఏమనుంది? దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలైయుందురు, వారాయనకు ప్రజలైయుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై
నూతన యెరూషలేము, ఎప్పుడైతే నూతన యెరూషలేము, నూతన పట్టణము, ఎప్పుడైతే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి పెళ్లి కుమార్తె వల్ల మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నివాసంలో 3వ వచనంలో, ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. హల్లెలూయా. మనమందరం ఎవరి ప్రజలం అవుతాం? దేవుని ప్రజలం అవుతాం. హల్లెలూయా. దేవుని మనుషులం, దేవుని ప్రజలం అవుతాం. ఎవరితో నివాసం చేస్తాం? దేవునితో నివాసం చేస్తాం. హల్లెలూయా. అప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడే మనకు తోడుగా. 4వ వచనంలో చూడండి, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోవును, సింహాసనములో నుండి వచ్చి గొప్ప స్వరము చెప్తాను నేను వింటిని. హల్లెలూయా. యోహాను భక్తుడు రక్తం గ్రంథం నుంచి రాసిన దైవ ధ్యానం, ఈ యొక్క ధ్యానం దేవుడు తన స్వప్నం ద్వారా దర్శనం ద్వారా చేసిన మాటలు. హల్లెలూయా. చూడండి, దేవుడు రాకల్లో సమీపంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఏముంటుందంట? మనమందరం ఆయన ప్రజలుగా ఉంటామంట. హల్లెలూయా. మనకు తోడుగా ఉంటాడంట. దుఃఖం అనేది ఉండదంట. నీ బాష్ప బిందువులు ఎవరు తుడుస్తారంట? దేవుడు తుడుస్తాడు. హల్లెలూయా. నీవు దుఃఖంతో కూడి ఉండవచ్చు, నీ వేదంతో కూడి ఉండవచ్చు, ఆపదలో ఉండవచ్చు, కానీ నీ బాష్ప బిందువులు ఎవరు తుడుస్తారో? దేవుడు నీ బాష్ప బిందుని తుడుస్తాడు. దుఃఖమైన ఏడుపైనను ఉండదంట అక్కడ. హల్లెలూయా. ఆకాశము భూమి ఉంటుంది, సముద్రం ఉండదు. నూతన యెరూషలేము పట్టణము కట్టబడుతున్నది. హల్లెలూయా. దాని కొరకై సిద్ధపాటు కలిగి నీళ్ళ కడగలి ఆసక్తి గల వారిని మనం జీవించాలి. మన యాత్రలో హల్లెలూయా. ఈ యొక్క జీవిత యాత్రలో క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు కొరకు మరణించు అనే కొన్ని మాటలు ఉన్నాయి. ఈ యొక్క క్రీస్తులో ఇందులో మనం కొన్ని మాటలు. అప్పుడు ఏముంటుంది? 5వ వచనం, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్త నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి కనుక రాయమని ఆయన నాతో. ఇవన్నీ మాటలు ఏం మాట్లాడండి? నిజమైన మాట. దిస్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇవన్నీ జరగబోయే విషయాలు. హల్లెలూయా. ఏదైనా మాట దేవుడు వాక్యంలో రాయబడినది నిజమైనది, కల్పితమైనది కాదండి. ఇదేదో ఎవరో రచించింది కాదు. దేవుడి వాక్ ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. నిజమైన మాటలు. నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ వేదనని దేవుడు తూర్చివేస్తాడంట. హల్లెలూయా. అక్కడ ఏడుపైనను హల్లెలూయా దుఃఖమైనను ఉండదంట. హల్లెలూయా. ఆలోచన మరియు ఆయన వారితో ఇట్లా, నేను సమస్త విధమైన నేనే సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆది అంతమునై ఉన్నవాడును, దప్పికను వారికి జీవజలము బుగ్గలలోని జలమును నేను ఉచితంగా ఫ్రీ. హల్లెలూయా. నీ దాహాన్ని దప్పికను ఏంటి ఎవరు చేస్తారు? దేవుడు ఒక్కడు, యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇక్కడ మనకు గొర్రె పిల్ల గురించి కొన్ని మాటలు ఉంటుంది. 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నాం అది ఇప్పుడు కీర్తన గ్రంథంలో 29-27వ వచనంలో ఏ కుమారుని గురించి చూసుకున్నాము? ఎవరా జ్యేష్ఠ కుమారుడు? దావీదు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఎక్కడుంది? కీర్తన 2వ అధ్యాయము 7వ వచనంలో. హల్లెలూయా. మనమందరం క్రీస్తునందు ఏమై ఉన్నాము? ఆయన కుమార్తెలు, ఆయన కుమారులై ఉన్నాము. హల్లెలూయా. నీవు నిజంగా ఆయన గమనించినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళు దేవుడు ఏం చేస్తాడు? విరిచివేస్తాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచివేయబడుతుంది. ఇక్కడ 8వ వచనంలో ఇక్కడ ఎవరి గురించి ఉందో మీరే వినండి. ఇక్కడ ఈ లక్షణాలు ఏవైనా మనలో ఉంటే ఇప్పుడే తొలగించుకోండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబుద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదరు. ఇది 2వ మరణము. హల్లెలూయా.
మనకి రెండవ మరణం లేదు. రెండవది ఏమున్నది? అక్షయత ఉన్నవారు ఏమవుతారు? అక్షయతగా మార్చివేయబడతారు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా లేపబడతామని మనం చూసుకున్నాం ఇందాక కొరింథీయులకు రాసిన గ్రంథంలో, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం. ఎక్కడ చూసుకున్నాం కదా? ఇంతకుముందు 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం కదా. హల్లెలూయా. క్షయత నుంచి అక్షయతగా ఎంత సమయంలో పడుతుందట? రెపపాటున. హల్లెలూయా. రెపపాటున మార్చివేయబడతాము. అది క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే. ఒకవేళ క్రీస్తులో లేనట్లయితే ఈ లోకంలో ఉన్న పిరికి వారి నుంచి అవిశ్వాసులు, దేవుని యందు విశ్వాసం లేని, సగం అటు సగం క్రీస్తులో సగం లోకంలో ఉండేవారికి, అవిశ్వాసులు పడిన వారికి, అసహ్యులు, చెడ్డ కార్యాలు చేసేవారు, నరహంతులు, ఒకరిపై ఒకరు హత్యలు చేసుకునే వారి నుంచి, వ్యభిచారులు, ఇక్కడ లోకంలో చేసే పాపం గురించి, మాంత్రికుల గురించి, విగ్రహారాధన చేసే వ్యక్తుల గురించి, అబద్ధికులు, వీళ్ళందరూ ఏమవుతారంట? మాటి మాటికి ఏమొస్తుంది? ఏదొచ్చినా రాకుండా అబద్ధం 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 మాట్లాడుతున్నారా లేదా? మీరు కూడా అబద్ధాలు మార్చివేసుకొని మీలో అబద్ధికులుగా మీరు ఉండకూడదు దేవుని దృష్టిలో. ఈ పలికిన మాటల్లో ఉన్నట్లయితే ఎవరైనా ఎందులో పడివేయబడతారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం అంట. హల్లెలూయా. వారికి పరలోకం ఉన్నది, నూతన యెరూషలేము ఉన్నది, నూతన పట్టణం ఉన్నది, నూతన ప్రదేశము, ప్రవేశం అనేది ఉండదు ఈ యొక్క గుణగణాలు ఉన్న వ్యక్తులు. హల్లెలూయా. క్రీస్తునందు కనుక క్రీస్తునందు జన్మించు ఆత్మవశులుగా క్షేమైనది లోకంలో ఉండదు. గతించిపోతుంది శరీరం, క్షేమైనది అక్షయమైనదిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాళ్ళగా మార్చబడాలి. ఈ లోకంలో ఉన్న వారందరూ క్షేమైన వారు. హల్లెలూయా. క్రీస్తులో అక్షయుడుగా మార్చబడతావు. యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అక్షయమైన వ్యక్తి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరి రూపాన్ని పొందుకొని ఉన్నారు? తండ్రి రూపాన్ని పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు కన్నీటి మనం ఈరోజు మాకు కన్నీటి వస్తుండొచ్చు, నీ దుఃఖం వస్తుండొచ్చు, దాన్ని దేవుడు ఓదార్స్తానంటున్నాడు. నీ కన్నీటిని తూర్చువాడు దేవుడు. అక్కడ ఏడుపు, దుఃఖం, ఇక్కడ లోకంలో దుఃఖం ఉండవచ్చు, ఈ లోకంలో పేదరికం ఉండవచ్చు, ఈ లోకంలో కష్టాలు ఉండవచ్చు, ఈ లోకంలో అప్పులు ఉండవచ్చు, ఈ లోకంలో సమస్యలు ఉండవచ్చు. కానీ పరలోకంలో ఏముండవట? ఏడుపైన దుఃఖమైన ఉండదంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఉండే పిరికివారు, అసహ్యులు, నరహంతకులు, అబద్ధికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ మాంత్రికులు, విగ్రహాలు చేసేవారు, వీళ్ళందరూ ఏమవుతారంట? అగ్ని గంధకంలో మండుచున్న అగ్ని, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. హల్లెలూయా. అందులో వేయబడతారు. మన బంధువులు, మన మిత్రులు, మన సంఘం ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరైనా మీ బంధువులు ఉన్నట్లయితే దేవుని స్వార్థను ప్రకటించింది. క్రీస్తులో వారు వస్తే వారు రక్షణ వస్తే వారు ఎక్కడేమవుతారు? క్షేత నుంచి అక్షయతలోకి మార్చబడే అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధమైన వారిగా మార్చబడాలి. హల్లెలూయా. శరీరమైన సంబంధమైన ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. దేవుడు ఈ లోకంలో ఆది నుంచి అంటాడు కదా, కడపటి ఆదాము ఈ విధంగా అవుతాడంట. ఆత్మ సంబంధమైన వారిగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చిన్న కుమారుడు దేవుడు ఏం చేసినాడు? జ్యేష్ఠ కుమారుడిగా మార్చినాడు. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? దావీదు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి 11వ వచనంలో, దాని అందరి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రక్తంలో పోలి ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఎలా ఉంటుంది? వెలుగు, దేవుడి నుంచి వెలుగు ఉంటుంది. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, దేవుడే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 18వ వచనం ఉన్నది, ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడను, పట్టణము స్వచ్ఛమము, స్ఫటికంతోనూ సమస్తమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణపు ప్రకార పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడినవి. హల్లెలూయా. రత్నములు, ఇక్కడ ఏ రత్నాలు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి కొన్ని ధ్యానం చేసుకున్నట్టు 20వ వచనం వరకు ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. మొదటి పునాది
సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సూర్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. హల్లెలూయా. 20 వైడూర్యాలు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఎక్కడ అలంకరింపబడి ఉంటాయి? నూతన పట్టణము, నూతన యెరూషలేము నిర్మించబడినప్పుడు ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన పట్టణపు పట్టణం ప్రకారం సూర్యకాంతములతో కట్టబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ వెలుగుమయంగా ఉంటుంది. అక్కడ నీకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వెలుగు. యేసుక్రీస్తు వారి వెలుగు ఉంటుంది. 22 చూడండి, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు గొర్రెపిల్ల దాని దేవాలయమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు దేవాలయంగా ఉన్నారు చెప్పండి? ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఎవరు ఏర్పడి ఉందో చెప్పండి? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా దేవుడుగా ఉంటాడంట. హల్లెలూయా. గొర్రె పిల్లయ్యే దానికి దేవాలయం ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని నిత్యం మనతో ఉంటాం. ఆయన స్తుతులు, స్తోత్రాలు. అక్కడ నువ్వు బట్టలు చెమటను, నీకు బట్టలు వస్త్రాలు మార్చుకునే అవసరం తెలుసు. ఎప్పుడు ఫ్రెష్గా ఉండగలుగుతావు నువ్వు అక్కడ. హల్లెలూయా. ఈ లోకంలో వయసు దాటిపోవడం కానీ, ముసలి వారు కావడం కానీ, చిన్నపిల్లలు కానీ అవసరం లేదు. ఎప్పుడు యవనస్తులాగా ఉంటావు. హల్లెలూయా. అక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై మనిషి సూర్యుడైనను చంద్రుడైనను ఏమవసరం లేదంట. అక్కడ ఆ ప్రకారానికి ఏమవసరం లేదంట. సూర్యుడితో చంద్రుడితో పని లేదంట. హల్లెలూయా. చూడండి, మరి ఎవరితో పని ఉంది? దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయ్యే దానికి దీపం. హల్లెలూయా. చూడండి, ఎవరు దీపం చెప్పండి? అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం. ఇప్పుడు మనకి సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? మొత్తం చీకటే. చంద్రుడు లేకపోతే కొన్నిసార్లు చంద్రుడు లేకపోతే ఎలా ఉంటుంది? చెమ్మ చీకటిగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనకి చీకటి. అక్కడ మరి దీపం ఎవరంట? యేసుక్రీస్తు. అక్కడ ఉన్న దేవాలయానికి అధిపతి యేసుక్రీస్తు వారే. అక్కడ ఉన్న దీపపు వెలుగు కూడా యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మర్మం చాలా గొప్పది. ఈ మర్మం మనం తెలుసుకోవాల్సింది. ఇది ఎప్పుడు వస్తుందంట? ఈ ఒకటి క్రొత్త ఆకాశం, కొత్త భూమి ఎప్పుడు వస్తుంది? హల్లెలూయా. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత జరగబోయే సంఘటనల గురించి నేను చెప్తున్నాను. హల్లెలూయా. కడపూర శోధం రెప్పపాటున దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. నూతన ఆకాశం, నూతన భూమిలో మనం ఉంటాం. హల్లెలూయా. విన్నాం, ఈ మాటలు విన్నాం. 27వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జీవించువాడు దానిలో ప్రవేశింపడంట. హల్లెలూయా. జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎలక్షన్ రిజిస్టర్లో, ఆఫీస్ రిజిస్టర్లో నీ పేరున్నా లేకున్నా, గ్రామ పంచాయతీలో నీ పేరున్నా లేకున్నా, ఈ లోకము పేరు కావాలని ఎన్నో చేస్తుంది. వీటన్నిటి మీద కాదు, జీవ గ్రంథమందు మీద నీ పేరు రాయబడి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆ మాట మరొకసారి చూసుకుని, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. హల్లెలూయా. అందరికీ లేదు ఎంట్రన్స్. ఎవరు దేవుళ్ళు నిలకడగా ఉంటారో, స్థిరులుగా ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, జీవజల పూటకు తప్పిగలిగి ఎవరు ఉంటారో వారు మాత్రమే ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంటారు. అబద్ధికులు, ఈ లోకంలో ఉండే మోసం చేసేవారు, అసహ్యమైన వారు, నిషిద్ధమైన వారు అక్కడ ప్రవేశింపరు. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే కోపంలో ఉండే గర్వం అంతా వారందరూ ఏమవుతారో అగ్ని గుండంలో పడతారు. హల్లెలూయా. దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి. దయచేసి అందరు తలలోంచినట్లయితే. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మేము ధ్యానం చేసినాం తండ్రి.
89వ కీర్తనలో 27వ వచనంలో నీ జ్యేష్ఠ కుమారుడిగా నువ్వు దావీదుని ఎన్నుకున్నావు తండ్రి. నిజానికైతే చిన్న కుమారుడిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు, నీవు తీసుకున్న జ్యేష్ఠ కుమారుడిగా మార్చివేస్తావు తండ్రి. ఈ లోకంలో ఉన్న చూసిన నన్ను మమ్మల్ని అందరినీ ఈ లోకంలో చిన్నవారిగా జ్యేష్ఠ కుమారుడిగా నువ్వు మారుస్తావు తండ్రి. హల్లెలూయా. నేను కనిన నా కుమారుడు అన్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి. దావీదు కీర్తన 2వ అధ్యాయంలో 7వ వచనంలో నేను కనిన నా కుమారుడు అన్నావు దావీదు. అటు గొప్ప మాటలతో మర్మమైన తండ్రి. అవును తండ్రి, మా పేర్లన్నీ జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి తండ్రి. లేని ఏడల అవును తండ్రి, అగ్నిగుండములు, అబద్ధికులు, విగ్రహారాధికులు, అసహ్యులు, వ్యభిచారం చేసేవాళ్ళు, నరహంతకులు, పాపం చేయవారందరూ అగ్నిగుండంలో పడివేస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. అసహ్యులు వీళ్ళందరూ పరలోకంలో ప్రవేశం లేదని నీ కడపూర శబ్దం రెప్పపాటున మృతి చెందిన వారందరూ అక్షయంగా మరణించిన వారందరూ అక్షేతం ధరించుకొని లేపబడతారని నీ వాక్య లేఖనం సెలవిస్తుంది. బ్రతికిన జీవిస్తున్న వారందరూ క్షణము రెప్పపాటున లేపబడతారు. అక్షేత ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కడపడి ఆదాము ఆత్మ సంబంధమైన వాడిగా లేపబడతారని నీ వాక్య లేఖనం సెలవిస్తుంది. నీ వాక్యం అనే వాక్యం మా జీవితంలో విత్తనముగా ఫలించబడినట్టు దయచేయము తండ్రి. దేవా, నీలో జీవించే భాగ్యం దయచేయము తండ్రి. నిలకడగా జీవించే భాగ్యం, స్థిరులుగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఆసక్తి నీ వాక్యం కొరకై ఆశ కలిగి జీవించి దప్పికొని నీవిచ్చే జీవజలం దప్పికొలగా జీవించే భాగ్యం దయచేయండి. గొర్రెపిల్ల ఈ లోకానికి నూతన యెరూషలేము, నూతన పట్టణం, నూతన ఆకాశం, నూతన భూమి సృజించినప్పుడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారే ఈ లోకానికి దీపంగా ఉంటారని తెలియజేసినారు. ఆ దేవాలయం యేసుక్రీస్తే అని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీ వాక్యం లేఖనాలు నెరవేర్చబడబోతున్నాయి తండ్రి. అయ్యా, మేము ఎవరైనా అస్థిరులుగా ఉన్నట్లయితే ఈ లోకంలో లైవ్ చూసిన వారైనా ఈ యొక్క ప్రార్థన ఇచ్చిన వారు ఎవరైనా అస్థిరులుగా మార్చివేయవుతుంది. ఈ క్షణం నుండి మార్చివేయవుతుంది. జీవ గ్రంథంలో నీ వారి పేరు అయ్యా లిఖితమైనట్టు చేయండి తండ్రి. వారి హృదయానికి వారికి అవకాశం దయచేయండి. నీవు అవకాశం దయచేవాడు పాపిని క్షమించే హృదయం నీకు ఎంతటి పాపిని ఎంతటి ఘోరమైన వ్యక్తినైనా నువ్వు అవకాశం ఇస్తున్నావు తండ్రి. నీ ప్రేమ తండ్రి. అయ్యా, నువ్వు మా కొరకు నా పాపకు చేయబడటకు క్రీస్తు యేసుక్రీస్తు నువ్వు మా కొరకు మరణించి మరణపు మూడుని నువ్వు తీసివేసినావు తండ్రి. అట్టి ధన్యత నీలోనే ఉంది తండ్రి. నువ్వు ఇచ్చిన కృపను, నీవు ఇచ్చిన దయను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకు ఇచ్చి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మార్పు చెంది ఇక మీదట వారి సంఘాలకు ఎవరైతే అస్థిరులుగా లేకుండా ఎవరైతే దూరస్తులుగా ఉన్నారో, నీకు దూరస్తులుగా ఉన్నారో వారి సంఘాలు వారి సేవకులకి విధేయులై, వారి సంఘాలకి నీకు విధేయులై, ముఖ్యంగా యేసుక్రీస్తు నీకు విధేయులై జీవించి నిలకడగా జీవించి స్థిరులుగా జీవించి ఆసక్తికలుగా జీవించేటట్టు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.